అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఒళ్ళు మండింది. ఒక వ్యతిరేకతను ప్రోత్సహిస్తున్న యూనివర్సిటీలకు ప్రభుత్వం నుంచి నిధులు కత్తిరించేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ సహా అనేక విద్యా సంస్థలకు ప్రభుత్వం సహాయంతో కోత విధించారు. దీని మీద ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో భారత్లోని 2-3 యూనివర్సిటీలు ఇదే మాదిరిగా జాతి వ్యతిరేకతను ప్రోత్సహిస్తున్నట్లు లెక్క తేలింది. ముఖ్యంగా ఇస్లాంను ప్రోత్సహించే క్యాంపస్లలోనే ఈ వైఖరి ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు పరిశీలిస్తే ఈ విషయంలో లెక్క తేలిపోతుంది. కేంద్రంగా నడుస్తున్న జామియా ఇస్లామియా యూనివర్సిటీలో అనేక జాతి వ్యతిరేక ఉద్యమాలు నడుస్తున్నాయి. మార్చి 2024లో పౌరసత్వం సవరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారు. జనవరి 2024లో బాబ్రీ మసీదును పునరుద్ధరించాలంటూ ఉద్యమం చేశారు. అక్టోబర్ 2023లో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ హమాస్ కోసం ధర్నాలు చేపట్టారు. అక్టోబర్ 2023లో పూణే మాడ్యూల్ కేసులో క్యాంపస్ విద్యార్థి అర్షద్ కీలక పాత్ర పోషించినట్లు తేలింది. ఆగస్టు 2023లో ISISలో చేరిపోయిన ఉగ్రవాది మోసిన్ అహ్మద్ మూలాలు క్యాంపస్లో బయటపడ్డాయి. మే 2023లో భారతీయ సైన్యాన్ని కించపరిచే పోస్టులు పెడుతున్న మహూద్ను అదుపులోకి తీసుకున్నారు. మే 2020లో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్కు సంఘీభావంగా ప్రదర్శనలు నిర్వహించారు. ఏప్రిల్ 2020లో ఢిల్లీ అల్లర్ల కేసులో ఇక్కడ విద్యార్థి నేత రెహమాన్కు సంబంధాలు ఉన్నాయని తేలింది. ముస్లిం యూనివర్సిటీలో కూడా అనేక జాతి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్ 23లో ISIS ఉగ్రవాది అబ్దుల్ మాలిక్ ఫైజాన్ల మూలాలు ఈ క్యాంపస్లోనే ఉన్నాయి. అక్టోబర్ 23లో పాలస్తీనాకు మద్దతుగా కొందరు విద్యార్థులు ప్రదర్శనలు చేశారు. జూలై 23లో ISIS ఉగ్రవాది ఫైజాన్ అన్సారీని యూనివర్సిటీలో అరెస్ట్ చేశారు. మే 2020లో పాకిస్తాన్ తమ దేశం అంటూ కొందరు విద్యార్థులు ప్రదర్శనలు చేశారు. ఫిబ్రవరి 2019లో పుల్వామా ఉగ్రవాద దాడులకు మద్దతుగా కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కూడా అనేక జాతి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటువంటి విద్రోహకర పనులను చేపడుతున్న ఇటువంటి యూనివర్సిటీలకు కూడా నిధులు నిలిపివేయాలంటూ ఒక వాదన జరుగుతోంది. భారత్ ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు, కానీ చర్చ మాత్రం చోటు చేసుకుంది.